స్తుతి స్తోత్రము నాయన. పరిశుద్ధాత్మ తండ్రి, మీరు మా మధ్య నివాసం చేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రము నాయన. ఉదయకాలం మొదలుకొని మధ్యాహ్నం సమయం వరకు ప్రభా, నీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రభా ఈ స్థలమందునైనా మీరు కార్యం జరిగించినందుకు నీకు స్తోత్రము. నేను ఆరాధించుకునే కృపను మీరు మాకు దయచేసినందుకు నీకు స్తోత్రం ప్రభా. ఈ నూతన సంవత్సరంలో ప్రభా మొదటి ఆదివారం నాయన సజీవ లెక్కలో ప్రభా మేము నీ సన్నిధానంకి వచ్చిన ఆయన మిమ్మల్ని స్థుతించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన వాక్యం నిమిత్తం నీకు స్తోత్రం ప్రభా. అంతేకాక అయోగ్యమైన మేము ప్రభా నీ ప్రభు నాయన నీ శరీర రక్తంతో పాద బలస్తుల గుట్టుకు మీరు చేసిన మేలు నిమిత్తం మీకు స్తోత్రం నాయన. మమ్మల్ని మీరు పరిశీలించి పరిశోధించి మీకు ఇష్టం లేని గుణాలు తీసివేసి మీ రక్తము మీ యొక్క శరీరం మేము తీసుకున్నట్టుగా నాయన బలం పొంది శక్తిని పొంది మీకు సాక్షులుగా నాయన ఈ లోకంలో జీవించటకు ప్రత్యేకమైన విధానంలో మీరు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని పాడుకుంటున్నాము. మీకు సాక్షులుగా మేము ఉండాలయ్యా, మీ యొక్క కృపకు పాత్రగా మేము ఉండాలి నాయన. అటువంటి భాగ్యాన్ని మేము దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీకే స్తుతి స్తోత్రం నాయన. నీ సేవకులు నిలబెట్టుకొని మీరు వినిపించిన వాక్కుల నిమిత్తం మీకు స్తోత్రం ప్రభా. అది ప్రతి హృదయంలో భద్రపరచబడుటకు సహాయం చేయండి. ఏ రీతిగా బిడ్డలు తీసుకున్నారో మాకు వద్ద తెలియదు, కానీ వారి హృదయాలు మీరు నింపడ్డాయా, హృదయాలతో మీరు మాట్లాడండి ఆయన. సరైన మనస్సాక్షిని వారికి దయచేయండి ఆయన. మార్పు చెందిన హృదయాలు మనం మీకు కావాలి కనుక నాయన మా జీవితాన్ని మేము మార్చమని ప్రతిలాడుకుంటున్నాము. నాయన ఈ కొత్త సంవత్సరంలో ఒక తీర్మానం తీసుకున్న ఆయన మేము ప్రతి దినము మమ్మల్ని మేము పరిశోధించుకుని ప్రభా నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించడానికి మీరే మాకు సహాయం చేయండి. ఆ శక్తిని మాకు మీరు ఇవ్వబోతే మేము పొందలేమయ్యా. దుష్టుడి యొక్క ప్రలోభాల నుండి మమ్మల్ని తప్పించి మన ప్రజలు అడుగుతున్నాము. వారు మన జీవితంతో ప్రభా మీకు సాక్షులుగా ఈ లోకంలో ముందుకు వెళ్ళడానికి మీరే సహాయం చేయండి. నీకే స్తోత్రము నాయన. బిడ్డల ప్రేమతో తెచ్చిన కానుకలు మీరు దీవించండి. చేసాలు వారి ఇచ్చి ఉంటుండగా నాయన రెట్టింపు ఆశీర్వచనం వారిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏ అవసరం నిమిత్తం బిడ్డలు వచ్చారో ప్రభా ఆ ప్రతి అవసరతను మీరు తీర్చండి. వారి హృదయ వాంఛను మీరు తీర్చండి నాయన. మీరే వారిని తోడుగా ఉండండి. వారి కుటుంబాల చుట్టూ నీ కంచెన వేయండియా ఆయన. ఎవరి బిడ్డలు రానా ఆశ్చర్యం ఉంటుండగా ప్రతి బిడ్డతో మీరు ఉండండి. మీరే వారి కాపుదల ఇచ్చేయండి. ఈ దుష్టలోకంలో ఏ విధముగానూ వారు పడిపోకుండా ఆయన మీ కొరకు జీవించే కృపను వారికి దయచేయమని, వారి ఆశలన్నింటినీ తీర్చమని, దూరంలో తల్లిదండ్రులకు ప్రభా గర్వకారణముగా బిడ్డలు ఉన్నట్లుగా మీరే సహాయం చేసి పొందమని అడుగుతున్నాను అయ్యా. నీకే స్తోత్రం ప్రభా. ఈ వారం అంతా మీరు మమ్మల్ని కాపకండి. వృద్ధులను చట్టి బిడ్డలను ఎవరి బిడ్డలను ఆయన ప్రతి ఒక్కరిని మీకు సమర్పించుకుంటున్నాను. ఈ ప్రత్యేకమైన దేవుని ప్రతి బిడ్డకు మీరే దయచేసి మహిమ పొందమని, ఈ పరిశుద్ధ అక్కడి వరకు మమ్మల్ని సిద్ధపరచమని త్వరగా నామములో భక్తి నెమ్మగా బ్రతుకు ఆడి వేడుకుంటున్నాము తండ్రి.